హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ మనీషా. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎగ్ పులుసు. ఈ ఎగ్ పులుసు ఎలా తయారు చేసుకోవాలంటే అచ్చం చేపల పులుసులానే రెడీ చేసుకోవాలి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఫస్ట్ మనం 4 ఎగ్స్ తీసుకొని దాంట్లో కొన్ని వాటర్ యాడ్ చేసి దాంతోపాటు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేయాలండి. ఎందుకంటే ఎగ్ లేయర్ అనేది త్వరగా ఉడుతుంది, నీట్గా వస్తుంది ఎగ్ లేయర్ అనేది. ఓకేనా. నెక్స్ట్ 2 ఆనియన్స్ తీసుకొని అవి గ్యాస్ పైన అయినా పొయ్యి పైన అయినా నీట్గా బాగా బ్లాక్ అయ్యేలా కాల్చుకోవాలి. అలా కాల్చుకుంటే దీనికి పులుసుకి టేస్ట్ అనేది వస్తుంది, దాంట్లో లోపల ఉడికి టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు గ్యాస్ పైన ఒక పెనం పెట్టుకొని దాంట్లో గుప్పెడు ధనియాలు, దాంతోపాటు మెంతులు, జీలకర్ర వేసి బాగా వేపుకోవాలి. అలా వేపుకున్న తర్వాత ఇవన్నీ బాగా రోస్ట్ అయ్యేలా చూసుకోవాలి మనం. మన ఈ ఎగ్ పులుసుకి దీని ద్వారానే టేస్ట్ అనేది యాడ్ అవుతుందన్నమాట. మన ఈ పులుసులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఈ 3 అన్నమాట. వీటితోటే టేస్ట్ అనేది బాగా ఉంటుంది. ఇవి బాగా వేగిన తర్వాత ఇవి మిక్సీలో వేసుకొని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీంట్లో మనము ఇందాక కాల్చిన ఆనియన్ ముక్కలుగా చేసి ఇందులో వేసుకొని అలాగే కొన్ని వాటర్ వేసుకొని మంచిగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ గ్యాస్ పైన బౌల్ పెట్టి అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ కాగిన తర్వాత దాంట్లో మనము ముందుగా గ్రైండ్ చేసిన మిక్చర్ ఉంటుంది కదా, అదే మనం ఇందాక ఆనియన్, ధనియాలు అవన్నీ పొడి చేసాం కదా, మిక్స్ చేసాం కదా, అది యాడ్ చేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై చేయడం వల్ల దాంట్లో పచ్చి వాసన అనేది పోతుందన్నమాట. దాని తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు వేయాలి. పసుపు మళ్ళీ 1 టేబుల్ స్పూన్ అల్లం ఎల్లిగడ్డ వేయాలి. వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. దాని తర్వాత 3 టేబుల్ స్పూన్ కారం వేయాలి. కారం అనేది మనకి ఈ కర్రీకి చాలా పడుతుందండి. ఎందుకంటే మనం దీంట్లో చింతపులుసు కూడా యాడ్ చేసుకుంటాం కాబట్టి మరీ పులుపు అనిపించకుండా కొంచెం కారం ఎక్కువ వేసుకోవాలి. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అది మొత్తం మిక్స్ అయ్యి కొంచెం మరిగిన తర్వాత చింతపులుసు వేసుకోవాలి. చింతపులుసు యాడ్ చేయడం వల్ల దీనికి ఫ్లేవర్ అనేది మనకి మంచిగా పుల్ల పుల్లగా ఉంటుంది. దాని తర్వాత ఇది బాగా బాయిల్డ్ అవ్వనియాలి. ఈ రసం అనేది మనకి 5 మినిట్స్ వరకైనా బాగా మరగనివ్వాలి. మరగడం వల్లనే మనకి టేస్ట్ అనేది వస్తుంది. మన కన్సిస్టెన్సీ అంటే మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో రసం అనేది ఆ కన్సిస్టెన్సీలో బాగా బాయిల్డ్ అవ్వనియాలి. అది కొంచెం దగ్గర పడ్డ తర్వాత దాంట్లో ఎగ్స్ అనేవి ఘాట్లు పెట్టుకొని యాడ్ చేసుకోవాలండి. ఘాట్లు పెట్టుకుంటేనే మనకి ఎగ్ లోపలికి ఆ రసం అనేది వెళ్ళి మనకి టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది. ఆ రసం అనేది ఎగ్గులో పడుతుంది. తర్వాతకి ఆ రసం కొంచెం చిక్కయ్యేంత వరకు ఎగ్స్ ఉంచి తర్వాత మనం కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. దీంతోనే మనకి ఫిష్ ఈ మసాలా యాడ్ చేసుకోవడం వల్ల మనకి ఫిష్ కర్రీ ఫ్లేవరే ఉంటుందండి. దానివల్ల మనకి ఫిష్ తింటున్న ఫీలే వస్తుంది. ఫిష్ కర్రీ నచ్చని వాళ్ళు ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. అచ్చం మనం ఫిష్ కర్రీ తిన్న ఫీలే వస్తుంది. కొందరు ఫిష్ తినని వాళ్ళు ఇలా ట్రై చేస్తే సూపర్ ఉంటుందండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.